వింటర్ ఆర్క్ సిరీస్ లో ఈ రోజు నాది డే 71. నువ్వు కొత్తగా జిమ్ జాయిన్ అయ్యి వర్కౌట్ చేస్తుంటే బాడీ పెయిన్స్ అవుతున్నాయా? బాడీ పెయిన్స్ కాకుండా తొందరగా మజిల్ రికవరీ కావాలంటే ఏం చేయాలో వీడియో లాస్ట్ దాకా చూసి అకౌంట్ ని ఫాలో చేసుకో. మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు అసలు నీ మజిల్ ఎట్లా గ్రోత్ అవుతుందో దాని ప్రాసెస్ ఏందో తెలుసుకోవాలి. నువ్వు వర్కౌట్ చేసిన తర్వాత నీ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన మజిల్స్ కి నువ్వు కరెక్ట్ గా న్యూట్రిషన్ ఇచ్చావంటే అది తొందరగా రిపేర్ అయ్యి మజిల్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఆ డ్యామేజ్ అయ్యి రికవరీ అయ్యే ప్రాసెస్ లోనే నీకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఒకవేళ నీకు బాడీ పెయిన్స్ 2 days కన్నా ఎక్కువ రోజులు ఉంటే నీ బాడీ రికవరీ కాలేదని అర్థం. నువ్వు బిగినర్ అయితే నీ బాడీ రికవరీ అయ్యే ప్రాసెస్ లో ఉంటది. ఇలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రాపర్ స్లీప్, న్యూట్రిషన్ అండ్ రెస్ట్ ఇచ్చావంటే నీ బాడీ చాలా తొందరగా రికవరీ అవుతుంది. నువ్వు మోటివేషన్ తో ఒకటే రోజు బాడీ బిల్డర్ అయిపోవాలని ఇష్టం వచ్చినట్టు వర్కౌట్లు చేసావంటే నెక్స్ట్ డే జిమ్ పోవడానికి కూడా లేవు. అందుకనే మోటివేషన్ కాకుండా డిసిప్లిన్ తోటి రోజు కొంచెం కొంచెం వర్కౌట్ చేసినా కన్సిస్టెంట్ గా జిమ్ కు వెళ్ళడానికి ట్రై చేయి. వింటర్ ఆర్క్ సిరీస్ లో ఈ రోజు నాది డే 71. నువ్వు కొత్తగా జిమ్ జాయిన్ అయ్యి వర్కౌట్ చేస్తుంటే బాడీ పెయిన్స్ అవుతున్నాయా? బాడీ పెయిన్స్ కాకుండా తొందరగా మజిల్ రికవరీ కావాలంటే ఏం చేయాలో వీడియో లాస్ట్ దాకా చూసి అకౌంట్ ని ఫాలో చేసుకో. మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు అసలు నీ మజిల్ ఎట్లా గ్రోత్ అవుతుందో దాని ప్రాసెస్ ఏందో తెలుసుకోవాలి. నువ్వు వర్కౌట్ చేసిన తర్వాత నీ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన మజిల్స్ కి నువ్వు కరెక్ట్ గా న్యూట్రిషన్ ఇచ్చావంటే అది తొందరగా రిపేర్ అయ్యి మజిల్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఆ డ్యామేజ్ అయ్యి రికవరీ అయ్యే ప్రాసెస్ లోనే నీకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఒకవేళ నీకు బాడీ పెయిన్స్ 2 days కన్నా ఎక్కువ రోజులు ఉంటే నీ బాడీ రికవరీ కాలేదని అర్థం. నువ్వు బిగినర్ అయితే నీ బాడీ రికవరీ అయ్యే ప్రాసెస్ లో ఉంటది. ఇలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రాపర్ స్లీప్, న్యూట్రిషన్ అండ్ రెస్ట్ ఇచ్చావంటే నీ బాడీ చాలా తొందరగా రికవరీ అవుతుంది. నువ్వు మోటివేషన్ తో ఒకటే రోజు బాడీ బిల్డర్ అయిపోవాలని ఇష్టం వచ్చినట్టు వర్కౌట్లు చేసావంటే నెక్స్ట్ డే జిమ్ పోవడానికి కూడా లేవు. అందుకనే మోటివేషన్ కాకుండా డిసిప్లిన్ తోటి రోజు కొంచెం కొంచెం వర్కౌట్ చేసినా కన్సిస్టెంట్ గా జిమ్ కు వెళ్ళడానికి ట్రై చేయి.